సుప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండలో జరిగిన నైవేద్యం అపచార ఘటనలో ఆలయ ఈవో సూపరింటెండెంట్లను సస్పెండ్ చేసి ఆలయ పవిత్రను కాపాడాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. దేవుడికి పెట్టే నైవేద్యం పూజారులు చేయాల్సి ఉండగా గత 50 రోజుల నుంచి ముక్కిపోయిన బియ్యంతో స్వీపర్లు, వార్డు బాయ్ లాంటి చిన్న ఉద్యోగులు చేసి పెట్టడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ లడ్డూ ప్రసాదంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కోటప్పకొండ దేవుడి నైవేద్యం తయారీపై అధికారులు అప్రమత్తత చూపించకపోవడం కూటమి ప్రభుత్వ పరిపాలనకు అద్దం పడుతుందని సీరియస్ అయ్యారు శ్రీనివాసరెడ్డి. వాళ్ళే ఆ నైవేద్యాన్ని స్వీకరించే కార్యక్రమం ఉంటుంది. అంటే తినలేని పరిస్థితి, ముక్కిపోయిన బియ్యంతో గత 50 రోజుల నుంచి కూడా ఇదే తరహాలో నైవేద్యం పెడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఈరోజు మరి రోజుకొక కార్యక్రమం ఈ విధంగా దిగజారిపోయే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఒకవైపు తిరుపతి ప్రసాదం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హడావుడి జరుగుతూ ఉంటే కనీసం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి? ఆ యొక్క నైవేద్యం కూడా పూజారులు తయారు చేయాల్సింది. అక్కడ స్వీపర్లు, అక్కడ వార్డ్ బాయ్స్, ఎవరో చిన్న వాళ్ళు తయారు చేస్తున్నారట ఈ యొక్క నైవేద్యాన్ని. వాళ్ళు తయారు చేసి వాళ్ళు దేవుడికి పెట్టే కార్యక్రమం, వాళ్ళు పూజారులకు ఇస్తే పూజారులు దేవుడికి పెట్టే కార్యక్రమం.